అందరికీ వందాలండి. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు ఆదాముని చేశాడు. ఆదాముని చేసిన తర్వాత అంటున్నాడు వీళ్ళకి ఆధిపత్యం ఇద్దామని దేవుడు అనుకుంటున్నాడు. ఆధిపత్యం అంటే అధికారం. అధికారంతో జీవించాలి, అధికారంతో పరిపాలించాలని దేవుడి ఉద్దేశం. అధికారంతో అన్నీ మనం దాటుకుని ముందుకు వెళ్ళాలని దేవుడు అనుకుంటున్నాడు. అదే అధికారంతో మనం దీవెనకరమైన జీవితాన్ని మనం జీవించాలని దేవుడు అనుకుంటున్నాడు. అలాగే ఇప్పుడు చూసినట్లయితే దేవుడు మనుషుల్ని ఎంతగానో నమ్మాడు. దేవుడు మనుషుల్ని నమ్మాడు. ఆయన రూపుగా మనల్ని చూశాడు, మనకి పవర్ని ఇచ్చాడు. అందుకే దేవుడు మనుషుల్ని ఎంతగానో నమ్మాడు. నువ్వు ఈరోజు ఉన్నావంటే నీకంటూ ఒక అధికారం ఉంది. దేవుడు అధికారంతో మనల్ని చేశాడు. నీ జీవితాన్ని నువ్వు అధికారంతో పరిపాలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. భయం, పాపం, దెయ్యాలు, చీకటి వీటిని మనం పరిపాలించాలి, కానీ అవి మనల్ని పరిపాలిస్తున్నాయి. ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా భయం, పాపం, చీకటి లేదా దెయ్యాలు ఇవే మనుషుల్ని పరిపాలిస్తున్నాయి ఈ రోజుల్లో. అలాగే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు సర్వెంట్స్కి కానీ పనిచేసే వారికి కానీ ఎవరికి భయపడ్డాడు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న అధికారం ఆ రాజు కుమారుడు ఉన్న హైట్లో లేదు, ఆ సైజులో కానీ లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న అధికారం ఒక రాజు అధికారం. వాళ్ళ నాన్నగారు ఒక రాజు, ప్రపంచాలని ఏలుతాడు, రాజ్యాలని ఏలుతాడు. అంత పొజిషన్ వాళ్ళ నాన్నగారికి ఉంది. కాబట్టి అతను దేనికి భయపడ్డాడు, ఎవరికి భయపడ్డాడు. ఎందుకంటే అధికారం, పెద్ద అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. అలాగే ఈరోజు నువ్వు చూసుకున్నట్లయితే నువ్వు బలహీనుడు అయితే కాదు, దేవుడు అధికారంతో నువ్వు జీవించాలి. దేవుని అధికారంతో నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, ఎప్పుడూ గెలుస్తూ ఉండాలి. దీవెనకరమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. ఈరోజు నీ హృదయానికి చెప్పుకో, నేను ఒక అధికారంతో చేయబడ్డాను. మనకంటూ దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఈ అధికారం ఉండగా నేను ఎందులోనూ ఓడిపోను. ఎందుకంటే దేవుడు నీకు అధికారం ఇచ్చాడు కాబట్టి ఆ అధికారంతో నువ్వు ఓడించాలి, కానీ ఎవరు నిన్ను ఓడించకూడదు. దేనికి మనం అవకాశం ఇవ్వకూడదు. పాపానికి కానీ, భయానికి కానీ, చీకటికి కానీ, దెయ్యాలకు కానీ వీటి చేతిలో మనం ఓడిపోకూడదు. ఎందుకంటే దేవుడిచ్చిన అధికారం మన చేతిలో ఉంది కాబట్టి దేనికి మనం తల దించకూడదు, తల ఎత్తుకునే ఉండాలి. విక్టోరియస్ లైఫ్ మనం జీవించాలి. ఆమేన్.